తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహామోసం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మీకు 15,000 మీకు 18,000 ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. అది ఎవరు ప్రతిపక్షమే కాదు, ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పినారు, ప్రజలు కూడా అని అన్నారనమాట. రెండవది, మీరు ప్రతిరోజు గంట సేపు ఆర్థిక డిపార్ట్మెంట్తో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని మీరు సమీక్ష జరుపుతున్నారని. సార్, మాకు తెలిసి మేము కూడా 5 సంవత్సరాలు నేను కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను. వారానికి ఒకరోజు 2-3 గంటల పాటు ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష జరిపేవాళ్ళు. మిగతా రోజులంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని ఆర్థిక డిపార్ట్మెంట్తో సమీక్ష జరుపుతారనమాట. మళ్ళీ మీరేదో కొత్త సిస్టమ్ చెప్తున్నారు. మరి ఈ ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అని. ఆ తర్వాత మీరు చెప్తున్నారు అసలు ఏది తాకట్టు పెట్టలేదని, లిక్కర్ డబ్బులు తాకట్టు పెట్టలేదని అంటున్నారు. ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే. ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు 9,000 కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం. ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు 300 చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ 300 చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా, అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిబెంచర్స్ ద్వారా, బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే, రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి. మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి? ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ప్రజలు? మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది. సపరేట్గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము, ఇంటికి పోయి అమ్మ ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి 1 తల్లికి వందనం, 3 పిల్లలు ఇంటూ 15,000 45,000 రాసిన మాట వాస్తవమా కదా? అమ్మ మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు. ఎందుకు అంటే మా అత్తకు ఇంకా 60 నిండలేనాయన అంటే, అట్లనా? మేము వస్తే 4,000 అమ్మా, 48,000 సంవత్సరానికి మేము వస్తే 58 అయినా పర్వాలేదమ్మా, 50 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇస్తాం. అమ్మ నీకేమన్నా వస్తుందమ్మా అంటే నాకేం రావడం లేదు నాయన. నీకు రావడం లేదా? 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1,500 అమ్మా మీకు వచ్చేది, 1,500. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే, ఉండారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే. అట్లనా? 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని మళ్ళీ 20. పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారంటే, నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన, ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు, నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటే అంటే